Hello guys, welcome to our channel Dishwa Girl. Friends, today I'm here dealing with the topic fuel cells. Fuel cells or electrochemical cells, which consist of two electrodes and an electrolyte, which converts chemical energy of chemical reaction between fuels and oxidants to convert directly electrical energy. The conversion process to produce electrical energy is chemical energy and then heat and then mechanical energy and then finally we get electrical energy. Right, but in fuel cells chemical energy is directly converted into electrical energy. The efficiency of energy, the conventional in fuel cells approaches 70%. It is only 15 to 20% in gasoline power engines and 30 to 35% in diesel engines. Fuel cell consists of two electrodes and an electrolyte and catalyst. The different types of fuel cells are alkaline fuel cells, molten carbonate fuel cells, phosphoric acid fuel cells and solid oxide fuel cells. Today's section we have to discuss one of the example of alkaline fuel cell, that is methanol oxygen fuel cell. It consists of two electrodes. This is one electrode and this is another electrode. One electrode is coated with platinum and another electrode is coated with silver. Why? Because the reason is platinum absorbs H2 gas easily. These two electrodes are dipped in KOH solution. Here KOH solution is used as an electrolyte. Inlet methanol and oxygen gases. Methanol and oxygen gases continuously supplied to anode and cathode respectively. Here methanol is oxidized and which is converted into CO2 and H plus ions. At cathode here reduction takes place and oxygen is reduced as water molecule. చూడండి మనం టూ ఎలక్ట్రోడ్స్ అనేది తీసుకుంటున్నాము. ఇదొక ఎలక్ట్రోడ్. ఇక్కడ మనం ఒక ఎలక్ట్రోడ్ కి ప్లాటినం తో కోటింగ్ వేస్తున్నాము, మరొక ఎలక్ట్రోడ్ కి సిల్వర్ తో కోటింగ్ అనేది వేస్తున్నాం. ఈ టూ ఎలక్ట్రోడ్స్ మనం KOH సొల్యూషన్ లో డిప్ చేసి ఉంచుతున్నాము. సో యానోడ్ వైపు మిథనాల్ ని, కాథోడ్ వైపు ఆక్సిజన్ ని మనం సప్లై చేస్తున్నాం. సో ఎప్పుడైతే కంటిన్యూస్ గా సప్లై చేసామో మిథనాల్ ఏమవుతుంది అంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, మిథనాల్ అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ H ప్లస్ అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఆక్సిజన్ చూసినట్టయితే రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి రిడక్షన్ అయిందో ఆక్సిజన్ ఈస్ రెడ్యూస్డ్ యాజ్ H2O. ఓకే, లెట్ us see the reaction at anode. యానోడ్ దగ్గర ఏమవుతుందమ్మా, ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో యానోడ్ వైపు చూస్తే మనం ఏం పంపిస్తున్నాము, మిథనాల్ అనేది పంపిస్తున్నాం. సో అదే తీసుకోండి, CH3OH ప్లస్ వాటర్ ని కూడా తీసుకోండి, H2O. రియాక్షన్ అనేది ఎప్పుడైతే మనం ఫార్మ్ చేస్తున్నామో ఏమవుతుంది, which is converted as carbon dioxide plus hydrogens plus electrons. మనకి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ కింద కన్వర్ట్ అయ్యిందో అన్ని ఎలక్ట్రాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటే 5 హైడ్రోజన్స్ ఉంటాయి, అది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ కాథోడ్ వైపు చూసినట్టయితే మనకి ఏమవుతుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, రిడక్షన్ అనేది జరుగుతుంది. ఏమవుతుంది, రిడక్షన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ మనం మిథనాల్ పంపిస్తున్నాం కదా, సో ఈ మిథనాల్ పంపించినప్పుడు ఏమైంది, కార్బన్ డైఆక్సైడ్ గాను హైడ్రోజన్స్ గాను మనకి కన్వర్ట్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ కూడా వస్తాయి కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ట్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా క్యాథోడ్ అనేది రిసీవ్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ విధంగా. ఓకేనా. సో క్యాథోడ్ వైపు మనం ఏం పంపిస్తున్నాము, ఆక్సిజన్. సో 3/2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుందాం ప్లస్ 6 హైడ్రోజన్స్. ఈ 6 హైడ్రోజన్స్ ఇక్కడ మనకి ట్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా ఆక్సిజన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది కదా. సో 6 హైడ్రోజన్స్ ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. రియాక్షన్ అనేది ఫామ్ చేస్తే మనకి ఏమవుతుంది, 3 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 3 వాటర్ మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఓవరాల్ రియాక్షన్ చూసినట్టయితే, ఓవరాల్ రియాక్షన్ అనేది చూసినట్టయితే మనకి 6 హైడ్రోజన్స్ 6 ఎలక్ట్రాన్స్, 6 హైడ్రోజన్స్ ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి H2O ఉంది, ఇక్కడ చూస్తే మనకి 3H2O అనేది ఉంది. సో 3H2O ఇక్కడ ఒక H2O రిమూవ్ అయితే మనకి 2 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, 2 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్ గా మనం ఫామ్ చేస్తే ఏమైంది, మిథనాల్ CH3OH plus 3/2, that means 3/2 moles of oxygen gives rise to CO2 plus 2H2O. This is the overall reaction of methanol oxygen fuel cell. Advantages of methanol oxygen fuel cells. The product H2O is drinking water for astronauts, and they are easy to transport, and they are eco-friendly and pollution free, and the maintenance of fuel cells are very low. And coming to applications, it is used in battery chargers, space vehicles, military and mobile power systems. It is also used in large scale power production. Friends, if you have any doubts, please put your comments in comment section. Thank you for watching.